వెల్కమ్ టు రమణ డిజిటల్ మీడియా. ఫ్రెండ్స్, మనం ట్రేడింగ్ చేసినప్పుడు రెగ్యులర్గా స్టాక్ మార్కెట్ గురించి ఐడియా ఉన్న వాళ్ళు ఒక వర్డ్ వింటూ ఉంటారనమాట, స్కాల్పింగ్ అనేసి. ఈ స్కాల్పింగ్ అంటే ఏమిటి, స్కాల్పింగ్ ద్వారా ప్రాఫిట్ని ఎలా పొందాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అనమాట. ఫస్ట్ నేను ఈ స్కాల్పింగ్ చెప్పే ముందు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, రిలయన్స్ స్టాక్ తీసుకోండి. ఈ రిలయన్స్ స్టాక్స్ వచ్చేసి మనకి రెగ్యులర్గా 300 నుండి 310 వరకు ట్రేడింగ్ అవుతూ ఉంటుంది అనుకున్నాం ఆ రోజుకి. అంటే ఫ్రీక్వెంట్గా 300 నుండి 310కి వెళ్ళడం, మళ్ళీ 300కి రావడం, 310కి వెళ్ళడం, ఇలా జరుగుతుంది అనుకుందాం. సో మనకు అర్థమైపోతుంది, ఓకే ఇది ఆఫన్గా అంటే రెగ్యులర్గా ఈ రేంజ్లో ట్రేడింగ్ అవుతుంది అనమాట. సో అప్పుడు నేను ఏం చేస్తానంటే 300 దగ్గర ఆర్డర్ పెట్టేసి 310 దగ్గర నేను సెల్ చేస్తానన్నమాట. ఇలా నేను డైలీ వచ్చేసి అంటే ఆ రోజుకి వచ్చేసి మల్టిపుల్ ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ చేస్తాను అనమాట. దీనివల్ల నాకు ఏంటంటే మైనర్ ప్రాఫిట్ వస్తుంది, మల్టిపుల్ ట్రేడ్స్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తానన్నమాట. దీన్ని మనం ఏమంటారంటే స్కాల్పింగ్ అంటారనమాట. సో ఈ ఎగ్జాంపుల్ ద్వారా మీకు అర్థమైంటుందంట. అంటే స్కాల్పింగ్ అంటే ఏంటంటే ఒక ట్రేడింగ్ టెక్నిక్. ఇది వచ్చేసి మనము ప్రతి రోజుకు మల్టిపుల్ ఆర్డర్స్ ద్వారా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. మనం ఎక్స్పెక్ట్ చేసేది ఫ్యూ ప్రాఫిట్స్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. దీని నుండి ఎక్కువ ప్రాఫిట్ని ఎక్స్పెక్ట్ చేసేది కాదు, ఫ్యూ ప్రాఫిట్ నుండి ఎక్స్పెక్ట్ చేస్తే ఈ ఆర్డర్ అనేది మనకి సెకండ్స్ నుండి మినిట్స్ వరకు ఉంటుందన్నమాట. అంటే 1 మినిట్ టైం ఫ్రేమ్ నుండి 5 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టుకొని దీన్ని చేస్తేనే మనకి ఆర్డర్ అనేది ప్రాఫిట్ అనేది వస్తుందన్నమాట. ఒక ఎగ్జాంపుల్ ద్వారా ఇన్ డీటెయిల్గా మనం చూద్దాము. గోయింగ్ ఫార్వర్డ్ సెషన్స్లో మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ ద్వారా ఈ స్కాల్పింగ్ అనేది మనం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో లెట్స్ గో ఫర్ ద వన్ ఎగ్జాంపుల్. ట్రై టు అండర్స్టాండ్. ఆ ఎగ్జాంపుల్ని అర్థం చేసుకుంటే మీకు ట్రేడింగ్కి చాలా యూజ్ అవుతుందన్నమాట. ఓకే, లెట్స్ గో ఫర్ ద వీడియో. సో ఫ్రెండ్స్, నేను అబ్స్ట్రాక్ట్స్లో ట్రేడింగ్ వ్యూని ఓపెన్ చేశాను. ఈ ట్రేడింగ్ వ్యూలో నేను ఏం చేస్తానంటే, మనకి స్కాల్పింగ్ అనేది మనము ట్రేడ్ చేయాలి కాబట్టి, సో బేసిక్గా మనం స్కాల్పింగ్ చేయాలంటే మోర్ వోలటాలిటీ ఉన్న స్టాక్స్ తీసుకోవాలన్నమాట. అంటే హై లిక్విడిటీ ఉన్న స్టాక్స్ని తీసుకోవాలి. అంటే మనకి ఏంటంటే నిఫ్టీ 50లో ఉన్న స్టాక్స్ కానీ, లేదా బ్యాంక్ నిఫ్టీ కానీ, నిఫ్టీ కానీ ఇలా ట్రేడ్ చేస్తేనే మనకి టైనీ ప్రాఫిట్స్ అనేది మనకి వస్తుందన్నమాట. ఎందుకంటే ఈ ఆర్డర్ అనేది మనకి సెకండ్స్ నుండి మినిట్స్ వరకే ఉంటుంది కాబట్టి, సో లిక్విడిటీ హైగా ఉండే స్టాక్స్నే తీసుకోండి. ఇది గుర్తుపెట్టుకోండి మైండ్లో. ఓకే, సో ఇప్పుడు నేను బ్యాంక్ నిఫ్టీ సెలెక్ట్ చేసుకున్నాను. నేను టైం ఫ్రేమ్ 1 మినిట్ పెట్టాను అనమాట. 1 మినిట్ పెట్టేసి నేను ట్రేడింగ్ చేసుకోవాలి కాబట్టి నేను ఏం చేస్తానంటే ఈఎంఏ, సో ఈఎంఏ మూవింగ్ యావరేజ్ 2 టైమ్స్ నొక్కుతాను. సో ఈ 2 టైమ్స్ తీసుకొని ఇక్కడ నేను ఫస్ట్ ఏం చేస్తానంటే 5 పెడతాను, టైం పీరియడ్ 5 పెడతాను, సెకండ్ 9 పెడతాను అనమాట. సో నేను ఒక్క నిమిషం కలర్ చేంజ్ చేసి కూడా చూపిస్తాను మీకు. సో ఇక్కడ గ్రీన్ కలర్ పెట్టాను చూడండి. ఎప్పుడైతే మనకు 5 ఈఎంఏ 9 ఈఎంఏని క్రాస్ చేస్తుందో మినిట్స్లో, సో మనము ఆర్డర్ని బై చేయాలన్నమాట. ఎక్కడ కింద నుండి. సో పై నుండి వచ్చినప్పుడు మనము సెల్ చేయాలన్నమాట. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ పైనుండి క్రాస్ చేసేసింది, కిందికి వచ్చేసింది చూడండి, పడిపోయింది. మళ్ళీ ఇక్కడ క్రాస్ ఓవర్ ఇచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది చూడండి. సో ఇలా చూడండి, అబ్జర్వ్ చేయండి. సో జాగ్రత్తగా గమనించండి చూడండి. మళ్ళీ సో ఇక్కడికి వచ్చేసి మళ్ళీ క్రాస్ ఓవర్ చేస్తానే పైకి వెళ్ళింది, మళ్ళీ ఇక్కడ మనకి ఫాల్ అవుతుంది. ఒకవేళ ఇది క్రాస్ ఓవర్ చేసి కన్ఫర్మ్ అయిపోతేనే మీరు సెల్ చేయాలన్నమాట. సో ఇది మినిట్స్ కాబట్టి మనకి ఫాస్ట్గా ట్రేడింగ్ జరుగుతుంది కాబట్టి స్కాల్పింగ్ అనేది ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనమాట. సో 1 మినిట్ టైం ఫ్రేమ్ పెట్టుకున్నప్పుడు మీరు టైం పీరియడ్ వచ్చేసి 5-9 పెట్టుకుంటేనే మీకు కన్ఫర్మేషన్ అనేది ఈజీగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ట్రేడ్ చేయడానికి కూడా మనకి ఇది మంచి ఆస్కారం అనమాట. సో దీంతో పాటు మీకు ఇంకా ఏదైనా ఐడియా కావాలంటే మనము సో వచ్చేసి మెకాడ్ కూడా మనం పెట్టుకొని కూడా చూడొచ్చు అనమాట. మెకాడ్ కూడా పెట్టుకొని కూడా చూడొచ్చు ఫర్ మినిట్కి. ఓకే, చూడండి ఇక్కడ బై సిగ్నల్ వచ్చినప్పుడు ఫర్ మినిట్స్ పెట్టుకొని కూడా చేయొచ్చు అనమాట. సో ఇది మినిట్ ఉన్నప్పుడు. మళ్ళీ ఇప్పుడు 3 మినిట్స్ 5 మినిట్స్ ఉన్నప్పుడు ఎలానో ఒకసారి టైం ఫ్రేమ్ చేంజ్ చేసి చూస్తాను. సో ఇక్కడ 3 మినిట్స్ 5 మినిట్స్ చేసినప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ 9 పెట్టాలి. ఓకే, ఇక్కడికి వచ్చేపాటికి 15 పెట్టాలి. ఓకే, జాగ్రత్తగా గమనిస్తున్నారని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి, సో 5 మినిట్స్ క్యాండిల్ పెట్టినప్పుడు సో ఇక్కడ చూడండి బై ఓవర్ జరుగుతానే స్టాక్ అప్ వెళ్ళింది. సో ఇక్కడ క్రాస్ ఓవర్ జరుగుతానే కొద్దిగా ఫాల్ అయింది. మళ్ళీ చూడండి జాగ్రత్తగా గమనించండి. సో సో ఇక్కడికి వచ్చేపాటికి మనకి ఈ మూవింగ్ యావరేజెస్ మనకి కాన్స్టెంట్గా అంటే ఏమంటారు సైడ్ వే ట్రెండ్స్ అంటారు కదా, ఆ విధంగా మూవ్ అవుతా వచ్చిందనమాట చూడండి. సో ఈ విధంగా మీరు ప్రాఫిట్ అనేది ఈజీగా పొందొచ్చు అనమాట. సో స్కాల్పింగ్ ఏదైతే చేస్తూ ఉన్నారనుకో టైం
పీరియడ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో టైం పీరియడ్ ఆఫ్ ద చార్ట్ ఆల్వేస్ కీప్ 1 మినిట్ టు 5 మినిట్స్ అనమాట. 1 మినిట్ నుండి 5 మినిట్స్ పెట్టుకొని ఈఎంఏతోనూ మెకాడ్తోనూ మీరు జాగ్రత్తగా ట్రేడ్ చేసుకుంటే చిన్న ప్రాఫిట్స్ వస్తాయి. డే ట్రేడ్లో మల్టిపుల్ ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ చేసి కూడా మనము ప్రాఫిట్ పొందొచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఇలాంటి అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, సపోర్ట్ చేయాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్. ఇలాంటి అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండడానికి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.